మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏమన్నా కథ జానకి గారి కథ చెప్తూ ఉన్నారు. ఏమన్నా అన్న, ఒక ముసలావిడ రాణి గారి దగ్గర చేరింది. అమ్మాయి ఏం చేసిందంటే అక్కడి నుంచి రాజస్థానం నుంచి ఏవో వస్తువులు వచ్చేవి. రాణిగారికి బట్టలు కూడా లేవు పాపం. బట్టలు తెప్పించడం మొదలుపెట్టింది. బట్టలు వచ్చేవి, కొంచెం భోజనం వచ్చేది, శుభ్రమైంది. మరి రాణిగారికి జరిగినంత జరగకపోయినా జరిపేది. ఈ ఇల్లంతా శుభ్రం చేయించింది. ఆ ఎర్రబ్బాయిని పెట్టుకుని ఆవిడతో పాటు ఉంటుండేది. ఇంతలో ఏమైంది, ఒకరోజు ఒక టంక్ వచ్చింది, చిన్నరాణి గారు గర్భవతి అయింది అని. ఈవిడేం చేసింది, ఏమన్నా రాజస్థానానికి వెళ్ళి బియ్యం తేవడానికి, పప్పులు తేవడానికి వెళ్ళేది కదా, మా పెద్దరాణి గారు కూడా గర్భవతి అని చెప్పింది. రాణిగారికి నెల తప్పింది, పెద్దరాణి గారికి కూడా నెల తప్పింది. నెల తప్పింది అనేసరికల్లా అందరూ విచిత్రంగా పోయి, అదేమిటి ఆమెను విడిగా పెట్టారు కదా అని. అప్పటికే నెల తప్పింది, ఇప్పుడు పెద్ద నెలలు వచ్చినాయి అనేది. ఒకళ్ళు ఇద్దరు అటువైపు వెళ్తూ పెద్దరాణిని చూడబోయేవారు. ఈవిడ గడుపుతూ ఉన్నట్టుగా కనపడేది. ఈ ఏమన్నా ప్లానేనమాట. నెలలు నిండినాయి. యువరాణికి వాళ్ళకేమో ఆడపిల్ల పుట్టిందని ప్రచారం జరిగింది. మా రాణిగారికి మగపిల్లాడు పుట్టాడు. ఓహో, మా రాణిగారి కొడుకే రాజు అవ్వాలి రేపు. మగపిల్లాడి కోసం కదా, ఆడపిల్లకి రాజ్యం ఇస్తారా ఏమైనానా అనేది ఈవిడికి జరిగిపోతోంది. ఓ పిల్లాడు ఉన్నట్టుగా ఈవిడ ఇంట్లో ఒక ఉయ్యాల, రోజు ఏవో కేరింతలు అవి వినపడేవి. ఇది ఏమన్నా ఏం చేసింది, పిండితోటి, గోధుమ పిండి, నెయ్యి పోసి అంత పిల్లాడి బొమ్మ ఒకటి చేసింది. ఆ ఉయ్యాల దూరం నుంచి చూస్తే ఉయ్యాల్లో పిల్లాడు ఉన్నట్టు, లోపలికి వచ్చి రాణిని చూసే వీలు లేదు. ఉయ్యాలు కనపడుతోంది, కేరింతలు వినపడతాయి, మధ్యలో ఉంగా ఉంగా అంటుంటాడు పిల్లాడు. ఈ ర్యాట్లర్ ఒకటి కదిలిపేది, ఇవి ఉంటాయి, మువ్వలు అవి ఉండేవి, అలా ఉండేది. వీళ్ళింట్లో ఒక పిల్లాడు ఉన్న సూచనే ఉండేది. రాజుగారు ఏనాడు రాల. తెలిసింది, తెలుసు, ఊరికే రాచంలో ప్రచారంలో ఉంది, పిల్లాడున్నాడు అని. అయితే ఏమైంది, క్రమంగా రోజులు గడుస్తుంటే పిల్ల పెద్దది అవుతోంది. పెళ్లి సంబంధాలు చూస్తున్నామంటే మా రాజకుమారుడికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అనేది. ఈ అమ్మాయి పుట్టింటి వాళ్ళు ఉన్నారు కదా, ఈ మా కాంతిమతి వాళ్ళ పుట్టింటి వాళ్ళు, ఆమెకు మేనమామలు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఏమన్నా పోయి ఒక వారం రోజులు ప్రయాణం చేసి వెళ్ళి కబుర్లు చేసుకొచ్చింది. ఫలానా రాజుగారి అమ్మాయిని మా రాజకుమారుడికి ఇస్తున్నారని ప్రచారం మొదలుపెట్టింది. అసలు లేని దానికే రాణి గారిని మళ్ళీ వెనక్కి చేర్చాలి, అది పాయింట్. అయితే ఈ కథ నడుస్తుంటే చిన్నపిల్ల యువరాణికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆ రాజకుమారుడు ఈ రాజకుమారుడు ఉత్తరాలు వస్తున్నాయని చెప్పుకున్నారు. అసలు మా రాజకుమారుడికి పెళ్ళే కుదిర్చేశామని చెప్పింది. రాజకుమారుడికి 15 ఏళ్ళు ఉన్నాయి, యువరాణికి కూడా 15 ఏళ్ళు ఉన్నాయి కదా. 15 ఏళ్ళ ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. సరే, పెళ్లి సంబంధం కుదిరిందని మేము రాజకుమారుడు తరలి వెళ్తున్నాడు పెళ్ళికని ఊరంతా ప్రచారం చేసింది. ఒక పెద్ద పల్లకి మాట్లాడి, మామూలుగా ఉయ్యాల్లో పిల్లాడంతా ఇంత పిల్లాడి బొమ్మ, ఈ పల్లకీలో ఒక పడుకున్న షేపులో ఒక రాజకుమారుడి బొమ్మ, మట్టి బొమ్మ, పిండి బొమ్మ తయారు చేయించింది. గోధుమ పిండి బాగా నెయ్యి పోసి కొంచెం బెల్లం కలిపి ఇంత బొమ్మ పల్లకిలో ఒక మనిషి ఉన్నట్టు, దూరం నుంచి చూస్తే మనిషి ఉన్నట్టు కనపడాలి కదా. సరే, పల్లకి తీసుకెళ్తున్నారు. మన పట్టప్రాణి గారు ఇక్కడే ఉంది, కాంతిమతి, పిల్లని తీసుకెళ్తున్నారు. పెళ్ళికి తీసుకెళ్తున్నాం, తరలి వెళ్తున్నామని ప్రచారం చేస్తుంది. అయితే ఏమైందట, ఆ ఊళ్ళో ఒక గంగానమ్మ గుడి ఒకటి ఉంది. ఆ గంగానమ్మకి పిండి నైవేద్యం పెడతారు. గోధుమ పిండిలో నెయ్యి అదే చలివిడి నైవేద్యం పెడతారనమాట. అయితే ఏమైంది, ఆ పూట వీళ్ళు పల్లకితో వెళ్తుంటే రాజకుమారుడు పెళ్ళికి తరలివెళ్తున్నాడు అని చెప్పుకున్నారు. ఆ రాజకుమారుని కంటితో చూసిన వాడు ఎవడూ లేడు. అందులో ప్రవేశం లేదు కదా అంతఃపురంలో. ఇప్పుడు ఆవిడనే ఒక పాడుపడిపోయిన ఇంట్లో ఉంచారు, అందులో ప్రజలెవరూ వెళ్ళడానికి వీలు లేదు, ఆవిడకి బహిష్కారం ఉంది. ఈ ఏమన్నా ఒకటే లోపలికి బయటికి తిరుగుతూ ఉండేది. అయితే ఏమైంది, ఈ గంగానమ్మ గుడి దాకా వచ్చాక బోయిలు మోసి భుజాలు నొప్పులు పుడుతున్నాయమ్మా, చెద్దన్నం తెచ్చుకున్నాం తింటాం మేము ఇక్కడ కూర్చునంటే ఆ ఏమన్నా అంది, సరేలేరా పల్లకి దింపండి, మీ తిళ్ళు మీరు తినండి, మరి నేను అట్లా కొంచెం బయటకు వెళ్ళి కాస్త కాళ్ళు కడుక్కొస్తానని ఆ పల్లకి అక్కడ వదిలిపెట్టి, ఏమన్నా ఏమో పక్కన ఏదో చిన్న చెరువు వెళ్తుంటే అక్కడికి వెళ్ళి కాస్త చాలాసేపటి నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఆ ఊరి మొగదలలో ఉంది గంగానమ్మ గుడి. వీళ్ళు ఊళ్ళో లోపల ఉన్నారు, అదంతా నడిచి వచ్చారు కదా. ఈ బోయిలంతా ఒక పక్కన కూర్చుని అన్నాలు తింటున్నారు. ఈ బోయి చెరువు దగ్గరికి వెళ్ళింది. ఇంతలో ఏమైంది, ఈ విగ్రహం దేంతో చేశారు, ఈ బొమ్మ గోధుమ పిండి బాగా నెయ్యి పోసి బెల్లం కలిపి
ఈ లోపలున్న గంగానమ్మకి ఆ నెయ్యి గోధుమ పిండి వాసన వచ్చింది. ఓహో. ఆహారం తెస్తున్నారని చూస్తోంది. ఎంతసేపటికి లోపలికి రాల. మామూలుగా అమ్మవారి నైవేద్యం ఎంత పెడతారు? అంతే. ఇంతదే మనం చలివిడి చేస్తే గుమగుమలాడుతుంది. అంత ముద్దతో చేసిన 15 ఏళ్ల పిల్లాడి బొమ్మ ఎంత వాసన వస్తుంది? ఆమె కాస్త ఇట్లా కూర్చుని ఉంటుంది పీట మీద. కూర్చుని ఆవిడ లేచొచ్చింది. లేచి గుళ్ళోంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి వాసన పీలుస్తుంటే చూస్తే పల్లకీలో కనపడుతోంది గోధుమ పిండి ముద్ద. ఆమె అంత లోపలికి చేయిబెట్టి ఆ బొమ్మను బయటికి లాగి ముక్క విరుచుకుని కర్ర 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 తినేయటం మొదలుపెట్టింది. తినేసేసింది బొమ్మని. తినేసరికల్లా ఏదో మోత వస్తోందని ఈ చెరువు దగ్గరికి వెళ్ళి నిదానంగా నడుచుకొస్తున్న ఈ ముసలమ్మ ఏమన్నా పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యయ్యయ్యో మా పిల్లాన్ని విరుచుకు తినేస్తున్నావని గంగానమ్మ చేయిపుచ్చుకుంది. చేయిపుచ్చుకునేసరికి కేకలు పెట్టింది, నా పిల్లాన్ని తినేసావు, నా పిల్లాన్ని నాకు ఇచ్చేయండి. అమ్మ గంగానమ్మ విదిలించుకోపోయింది. ఆమె ఎంత విదిలించుకున్నా ఈ ముసలిది చెయ్యి వదిలిపెట్టలేదు. నా పిల్లాన్ని నాకు ఇచ్చే, నా పిల్లానికి 15 ఏళ్ల లక్షణమైన పిల్లవాడు, కాబోయే పెళ్లి కొడుకు, అలంకారం చేసి తెస్తే మింగేస్తావా అమాంతం? నా పిల్లని నాకు ఇచ్చేళ్ళు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. గంగానమ్మ వదలవే వదలవే అంటుంది. వదలవే లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేసింది? కాళ్ళతో చేతులతో పట్టుకుని ఇంత శక్తుల్లో ఉన్న గంగానమ్మని గట్టిగా పట్టేసుకుంది. ఆమె తోస్తుంది, ఇది వదలదు. అక్కడి నుంచి విసుగు, ఇచ్చాను బా పిల్లాడేగా వదులు అని ఒక్క విదిలిచ్చేసింది. ఈమె పోయి మేనా దగ్గర పడింది, ఆ పల్లకి దగ్గర. గంగానమ్మ దబా దబా అడుగులేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది గుళ్ళోకి. ఇంతలో ఈ మేనా దగ్గర పడింది కదా, మేనాలో ఏమిటో మేనా ఇలా కర్టెన్ పక్కకి తొలిగేసరికల్లా అక్కడ ఒక 15 ఏళ్ల పిల్లాడు పడుకుని ఉన్నాడు. బొమ్మ ఉంది మొదట, బొమ్మ ప్లేస్లో లక్షణంగా అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం కదా. ఆ పిల్లాడినే విరుచుకు తిన్నాను అనుకుని పిల్లాడిని ఇచ్చేసానంది. 15 ఏళ్ల రాజకుమారుడు చక్కగా అందంగా ఉన్నాడు. చెప్పింది కదా, అందమైన పిల్లవాడు, పెళ్లికొడుకుగా అలంకారం చేశాం. ఒక అందమైన పిల్లాడు పెళ్లికొడుకుగా అలంకరింపబడి ఏ పడుకున్న పోజులో ఆ బొమ్మను పెట్టిందో అదే పోజులో కనపడ్డం మొదలుపెట్టి. సూపర్. ఏమో చంకలు గుర్తుకుంది. అమ్మో భగవంతుడు ఎట్లా కరుణించాడు. పెద్దరాణి బుద్ధిమంతురాలు, ఆమె ఎవ్వరికీ ద్రోహం చేయనందుకు అమ్మవారు ఇట్లా కరుణించింది. అక్కడి నుంచి ఓహం అని మోసుకుంటూ పోయారు. ఈ లోపల ఏమైంది? ఇప్పుడు ఈ అమ్మాయి ఏమన్నా ఎవరికైతే పెళ్లి కొడుకుని కుదిర్చామని చెప్పిందో ఆ రాజుగారి దగ్గర నుంచి వీళ్ళందరికీ కబుర్లు వెళ్ళినాయి, మా పిల్ల పెళ్ళి అని. వీళ్ళ పద్ధతి ఏమిటి? పిల్లాడు వెళ్ళి పెళ్లి చేసుకోడు రాజుల్లో. కత్తికి బాచకం కట్టించి పెళ్లి చేస్తారు. ఓకే. తర్వాత పిల్లని పంపుతారు. వీడు పిల్లకి ఎదురెళ్ళటానికి ఈ పెళ్లి కొడుకుని తయారు చేసి పెట్టుకున్నారు వీళ్ళు. తర్వాత కథ ఏమైనా కానీ ఇలా ఒక ప్రయత్నం చేసింది అంతే. కత్తికి బాచకం కట్టాక మాకు వద్దని కూడా అనొచ్చు. కథలో ఎక్కడో ఒక చిన్న మెలికలాగా కనపడుతుంది. అక్కడి నుంచి ఈ రాజుగారు చంద్రసేనుడు భార్యా సమేతంగా పెళ్లికి వెళ్ళాడు. వాళ్ళు పిలిచారు. రెండో భార్యను తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికల్లా ఏమైంది? కత్తికి బాచకం కట్టారు. ఎవరి కుమారుడు అంటే రాజుగారు చంద్రసేనుడు కుమారుడే. చంద్రసేనుడు కాంతిమతుల కుమారుడు. అతను కత్తికి బాచకం కట్టి పెళ్లి చేస్తున్నారు. ఈయన ఆశ్చర్యపోయాడు. ఆ కుమారుడు ఎవడో చూడాలి. ఆ కత్తిని రాజకుమార్తెని తీసుకొచ్చారు. తీసుకొస్తే వీళ్ళేమో పల్లకి ఎదురుకుండా తీసుకెళ్లారు. ఈ ఊరి రాజ్యం పొలిమేరల్లో రాజకుమార్తెని తీసుకొస్తే రాజకుమారుడు పల్లకిలోంచి దిగాడు. ఆ దిగిన పిల్లాడిని చూస్తే నిర్ఘాంతపోయాడు రాజు. ఏమిటి ఇంత పిల్లాడా? వీడు నా కుమారుడు అవటం ఏమిటి? ఊరంతా ప్రచారంలో ఉంది కానీ రాజుకేం పెద్దగా తెలీదు. చిన్నరాణి వినేది అనుకునేది. పిల్లాడు చూస్తే మహా అందంగా ఉన్నాడు. 15 ఏళ్ల వాడు, ఆ పిల్లకు 12 ఏళ్ల పిల్ల రాజకుమార్తెకి. సరే రాజకుమార్తెని పల్లకి ఎక్కించుకున్నారు. పిల్ల ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. చంద్రసేనుడు గుర్రం వేసుకుని ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ ఆ పడిపోయిన శిథిలాల బిల్డింగ్ ఉంది కదా అక్కడికి పరిగెత్తాడు. ఆ కాంతి ఈ లోపల ఏం చేసింది? ఏమన్నా కూడా కబురు చేసింది, అమ్మవారి అనుగ్రహం నీ మీద పరిపూర్ణంగా ఉన్నది. ఇట్లా ఒక బిడ్డ వచ్చాడు, ఒక పిల్లవాడు మనకు లభించాడు. ఈ పిల్లవాడు నీ పిల్లాడే, నీ పిల్లాడి కోసమనే పంపించింది ఆవిడ అని చెప్పేసరికల్లా అప్పుడు రాజుగారు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా. వెళ్ళి అడిగాడు, ఈ కుర్రాడు నా కుమారుడా, నువ్వు ఎప్పుడు గర్భవతి అయ్యావు, ఎప్పుడు సంతానం కలిగిందంటే నీ దగ్గర నుంచి వచ్చే నాటికే నాకు నెల తప్పి ఉంది అని చెప్తుంది ఆవిడ. చెప్పేసరికల్లా చెప్పమంది కదా,
నేను ఇది నిజమే చెప్తున్నానని అనుకో, ఆ కుమారుడు నీ కుమారుడే. భగవంతుడి అనుగ్రహం మనకి ఇలా కలిగింది. ఆశ్చర్యపడి ఇట్లా ఎట్లా జరిగింది, ఇంత పిల్లాడిని నేను ఎట్లా పోగొట్టుకున్నాను, రాజ్యానికి ఉత్తరాధికారి అయిన వాడు ఈ శిథిలాలయంలో ఉండటం ఏమిటి, ఆయనకు అర్థమే కాల. ఫీల్ అయ్యాడా? ఫీల్ అయ్యాడు. సరే అక్కడి నుంచి రాజకుమారుణ్ణి మరి ఇక్కడికి ఎట్లా తీసుకొస్తారు, రాజకుమారుని రాకుమార్తెని తమ ఇంటికి తీసుకెళ్ళి సగౌరవంగా కాంతిమతిని కూడా పల్లకి పంపించి రాజస్థానానికి రప్పించాడు. అప్పుడు ఈ ఏమన్నాన్ని పిలిపించారు. ఆవిడేం చెప్పిందంటే అందరికీ చెప్పింది ప్రజలకి, రాణిగారికి కుమారుడు కలగలేదు, ఈ కుమారుడు రాణిగారికి పుట్టిన కుమారుడు కాదు. ఆమె సహనంగా 15 సంవత్సరాలు తను చేయని తప్పుకి ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా పుచ్చిపోయిన జొన్నలు పంపించిన ఆ వండుకు తిని నిశ్శబ్దంగా ఉన్నందుకు గంగానం ఇచ్చింది ఈ రాజ్యానికి ఉత్తరాధికారి అని చెప్పింది. నేను మంత్రి గారి ఇంట్లో పనిచేసేదాన్ని, మంత్రి గారికి ఇక్కడ సహాయంగా ఉండేదాన్ని. మన రాజుగారు మంత్రి గారిని ఊరు పంపించేస్తే నాకు పని లేకుండా పోయింది. నేను ఈ ఎవరి మహారాణి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని చూస్తుంటే ఈ కుర్రాడు తగిలేడు నాకు. వాడు ఏమన్నా కొంటా అంటే ఆ ఏమన్నాగా నేను వెళ్ళాను. మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మహారాణి దగ్గర చేరానని చెప్తే ఈమెకు కావలసిన ఆహారము దినుసులు అన్నీ కూడా మంత్రి గారే ఇచ్చాడు. ఇప్పుడు ఆ రోజున చిన్నరాణి రాజుగారికి కంప్లైంట్ చేసింది, ఏమిటి వీళ్ళిద్దరూ గూడు పుఠాని చేశారని. ఏం మాట్లాడారో రాణిగారితోటి మంత్రి గారితోటి విడివిడిగా సభలో వినండి. చిన్నరాణి పుట్టినరోజు, రేపొద్దున ఆవిడకి పుట్టబోయే సంతానమే ఉత్తరాధికారి అవుతుంది. ఆమె మొదటి పుట్టినరోజు మన రాజ్యంలో ఘనంగా చేయాలని, ఆమెకి చీరలు నగలు తీసుకురమ్మని, పుట్టినరోజు ఏర్పాట్లు గ్రాండ్గా చేయమని రాణిగారు చెప్పింది. రాణి కూడా రాజుకి నేను చేసింది ఇది అని చెప్పి ఇంత ప్రూఫ్ బయటపడేశారు కల్లా రాజుగారు చిన్నరాణిని తెగ తిట్టిపోసాడు. ఆమె వెళ్ళిపోమన్నాడు. నీ వల్ల నేను నా రాణికి దూరం అయ్యాను, మంత్రికి దూరం అయిపోయాను. ఏదో భగవంతుడు అనుగ్రహించి ఇలా ఒక కుమారుడు వచ్చాడు అదే అనేసరికల్లా పెద్దరాణి చెప్పింది, వద్దు వద్దు. ఆమె ఏమంటారంటే మన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. నువ్వు పెళ్లి చేసుకున్నావు, భార్యతోటి బాగా ఉండకన్నా ఎంతసేపు పెద్దరాణి పేరే తలుస్తుంటే రెండో వాళ్ళకి మంటగానే ఉంటుంది. ఇట్లా చేయొద్దు, ఆమె కూడా ఒక కూతురుంది, మన రాజ్యానికి యువరాణి, పిల్లని మంచి చోట ఇచ్చి పెళ్లి చేసుకోవాలి, ఇంకా సంతానం కలగచ్చు మనకి అని బతిమలాడి ఉంచేసుకుంది. ఈ గంగానమ్మ ఇచ్చిన రాకుమారుడికి సూర్యసేనుడు అని పేరు పెట్టుకున్నారు. ఆ సూర్యసేనుడికి పెళ్ళైపోయింది కదా, పిల్లాడి యువరాజుగా కొంతకాలం ఉండి తర్వాత ఆ రాజ్యానికి ఉత్తరాధికారి గంగానమ్మ ఇచ్చిన ఆ సంతానమే రాజయ్యాడు. ఏమన్నా కథ చాలా బాగుంది రమ్మ గారు, సూపర్గా ఉంది కదా. చాలా బాగుంది. నమస్తే.